న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో బైపాస్ మెగా అభిమానులు సినీ రంగ భగీరథుడు మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో బైపాస్ మెగా అభిమానులు సినీ రంగ భగీరథుడు మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకు పెట్టి ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నామని తెలిపారు. అనంతరం బాణసంచా కాలుస్తూ భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Happy birthday to you. 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 Jai Chiranjeeva. Jai Chiranjeeva. Jai Chiranjeeva. Jai Chiranjeeva. Jai Chiranjeeva. అన్నయ్య ఎదరా దోగను వెనకరా అన్నయ్య వెనకాల దోగను ఎదరా వెనకాల దోగను మంత్రివర్యులు అలాగే చిరంజీవి గారి 70వ రోజు సందర్భంగా ఈరోజు వర్తక సంఘం వచ్చి చిరంజీవి అభిమానులు వచ్చి ఎంతో ఘనంగా సుంకరపాలెం జంక్షన్లో ఇలాగ ఇంకా ఎన్నో ఆయన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, మన ఇంట్లో ఉన్న రక్తం ఎలాగైతే ఉందో అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అన్న ఆయన ప్రాణాలు ఎంతో మంది ప్రాణాలని. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామం నుండి ఎన్డీఏ కూటమి నాయకులు మురమళ్ళ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శుక్రవారం దాట్ల సుబ్బరాజును మర్యాద పూర్వకంగా కలిసి గ్రామంలో చేపట్టవలసిన పనులు, పార్టీ బలోపేతానికి చేపట్టబోయే కార్యకలాపాలను గురించి వివరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామం నుండి ఎన్డీఏ కూటమి నాయకులు మురమళ్ళ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శుక్రవారం దాట్ల సుబ్బరాజును మర్యాద పూర్వకంగా కలిసి గ్రామంలో చేపట్టవలసిన పనులు, పార్టీ బలోపేతానికి చేపట్టబోయే కార్యకలాపాలను గురించి వివరించారు. సమస్యలు విన్న బుచ్చిబాబు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అభివృద్ధికి నా యొక్క సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులను ప్రతి కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. అనంతరం సీనియర్ టీడీపీ నాయకులు వేగ్నేశ భాస్కర్ రాజును కలిసి కార్యాచరణపై వివరించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, ఎన్డీఏ నాయకులు గుంటముక్కల సూరిబాబు, సుంకర రామచంద్రరావు, పెద్దిరెడ్డి రవికుమార్, తాతపూడి నాగేశ్వరరావు,
చీకట్ల నాగేశ్వరరావు, కొమ్మిరెడ్డి బద్రి, మరి అశోక్, గుంటముక్కల విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఇది కోఆపరేషన్ చేశారు బిల్డింగ్, అందుకే నేను అంటే వస్తానన్నారు. కోఆపరేషన్ చేశారు కదా ఇంకొద్దంటే అని చెప్పాను. పంచాయతీకి ఇస్తానన్నారు, మీ దగ్గర అవ్వద్దని చెప్పారు. పంచాయతీకి ఇస్తానన్నారు, మీ దగ్గర అవ్వద్దని చెప్పారు. కాకినాడ యానాం నియోజకవర్గ పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్, భారీగా ఎగసిపడిన మంటలు. తెల్లవారుజామున 2:30 జరిగిన ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన సావిత్రినగర్, గిరియాంపేట, దర్యాల తిప్పకు చెందిన గ్రామస్తులు. కాకినాడ యానాం నియోజకవర్గ పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్, భారీగా ఎగసిపడిన మంటలు. తెల్లవారుజామున 2:30 జరిగిన ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన సావిత్రినగర్, గిరియాంపేట, దర్యాల తిప్పకు చెందిన గ్రామస్తులు. పైప్ లైన్ నుండి వచ్చే గ్యాస్ రవాణాను నిలుపుదల చేయడంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఎప్పటికప్పుడు చమురు సంస్థల అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించిన మల్లాడి కృష్ణారావు. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ కొనిదెల చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ముమ్మిడివరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముమ్మిడివరంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ కొనిదెల చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ముమ్మిడివరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ముమ్మిడివరం అన్నా క్యాంటీన్ నందు ముమ్మిడివరం చిరంజీవి యువత ఆధ్వర్యంలో 3 పూటల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లంక తల్లమ్మవారి ఆలయం వద్ద భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓగూరి భాగ్యశ్రీ, చెల్లి అశోక్, గోదసి పుండరీష్, తాడి నరసింహారావు, లకోటి దొరబాబు, దాట్ల బాబు, గుద్దటి జమ్మి, కర్రా దుర్గా ప్రసాద్, జానకిరామ్, నూకల దుర్గా, దూడల స్వామి, పాయసం సాయి, విజయ్, గోదసి గణేష్, గోలకటి, సలాది రాజా చౌదరి, కుమార్ వీరా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా బండారు దొరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా బండారు దొరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తాళ్లరేవు సొసైటీ ప్రెసిడెంట్ వెల్లవీర హాజరై కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. తాళ్లరేవు జనసేన పార్టీ అధ్యక్షుడు అత్తిలి బాబురావు మాట్లాడుతూ చిరంజీవి ఓ మహోన్నత వ్యక్తి అని, రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల బూరిబాబు, సురంపొడి కుమార్, చిక్కం శ్రీనివాసరావు, పోతులరాజు, డి బాబు, గ్రంథిబుజ్జి, నందికొల్ల కుమార్, వడిసిలేటి రమణ తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు. ఎందుకంటే నేటి యువతకి ఆయన స్ఫూర్తిదాయకం అవ్వాలి, ఇలాంటి కార్యక్రమాలు చేసి మన సోషల్ మాధ్యమాలను కానీ ఇలా ప్రతి ఛానల్స్లో పెట్టడం వల్ల ఆయన ఎవరని నేటి జనరేషన్ తెలుసుకుని ఆయన యొక్క సేవా మార్గాలు ఏంటి, మనం ఎంతవరకు చేయగలం, మన శక్తి మించి
సాయం చేయాలని పేద ప్రజలకి సాయాలు చేసుకుంటూ మన శక్తిని మించిన సాయాలు చేసుకుంటూ ఎదరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అడగండి ఇలాగా చేతులు తీసుకోకూడదు, నోటితో తీసుకోవాలి, చేతులు ముట్టుకోవాలి నోటితో. ఓకే నర్వాలు ఎక్కువ దానికంటే జాగ్రత్త నెలగా ఉంటుంది. అదే వెనకాల రండి తీసుకోలేదండి, మీరు తీసుకో, ఆయన పెట్టలేదు, మీరు తీసుకో. చిరంజీవి సేవా సమితి వారు చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం, నాచే కేక్ కోయించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు తాళరావు చిరంజీవి సేవా సమితి వారు ముందు చేశారు. నా ముందు మాట్లాడుతూ బాబురావు గారు ఒక మాట అన్నారు, పెద్ద కార్యక్రమం చేసినప్పుడు మా సహకారాలు కూడా మీరు తీసుకోవాలని ఆయన చెప్పడం, అలానే వచ్చే పుట్టినరోజుకి ఏదో విషయంలో భారీ ఎత్తున చిరంజీవి గారి పుట్టినరోజు, అలానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 మలవరంలో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతి విషయం ప్రజలకి తెలవాలి అంటే ఈ పత్రిక ముఖ్యంగానే ఈ టీవీ ఛానల్ ద్వారానే తెలుస్తుంది. ఇంకేంటంటే మీరు వ్రాతే మాకు ముందుకెళ్ళడానికి ఆసక్తిగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు దొరబాబు గారు వారి కమిటీ తాళరావు సేవా సమితి వారు మెగాస్టార్ పుట్టినరోజులు ఇంకా చేయాలని కోరుకుంటూ సెలవు. తాళరేవు గ్రామంలో మరి మన ప్రీతమ నాయకులు మెగాస్టార్ చిరంజీవి గారు 70వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంలో తాళరేవు చిరంజీవి అభిమాన సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరూ ఆహ్వానించినటువంటి దొరబాబు గారికి, అదేవిధంగా మా సొసైటీ అధ్యక్షుడైనటువంటి వీరా గారికి, ఈ వేదిక నుంచి పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్ర తెలిసిన విస్తరణ లాంటిది. ఎందుచేతంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి మరి సినీ ఫీల్డ్కి వచ్చే వరకు కూడా ఆ కుటుంబం చాలా చిన్న కుటుంబమే. ఆ నాన్నగారు యొక్క తండ్రి గారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన గురుజాపులంక, కూనాలంక, లంక, టానేలంక గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రధాన రహదారి ముంపుకు గురైన గురుజాపులంక గ్రామానికి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కూటమి నాయకులను తీసుకెళ్లిన ఎమ్మెల్యే. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన గురుజాపులంక, కూనాలంక, లంక, టానేలంక గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రధాన రహదారి ముంపుకు గురైన గురుజాపులంక గ్రామానికి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కూటమి నాయకులను తీసుకెళ్లిన ఎమ్మెల్యే. ప్రమాదమేమీ లేదని, వరద తగ్గుముఖం పట్టిందని, భయాందోళనలు చెందవద్దని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. సార్ ఇగో సార్ పొలాలు అయిపోయి
అందరికి ఇచ్చాను ఏది కదా 16 కోట్లు చేయించుకుంటూ పడతాడు గ్యాస్ ఉందా నీకు పోయా వస్తున్నాయా 3 సిలిండర్లు వస్తున్నాయి ఓకే ఇంకేంటి అన్ని బాగున్నాయి రేషన్ బాగా ఇస్తున్నారు రేషన్ ఏముంది లోటు నీకు లోటు ఓటు ఉందా ఓటు ఎవరికి వేసే ఓటు ఫ్యాన్కా సైకిల్గా సైకిల్గా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట టౌన్ లో గల స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తుమ్మలపల్లి రమేష్ జన సైనికులతో కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో గల రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఒక నిమిషం అలా నుంచో సీన్ ఎలా చూడు ఓకే అటు ఇచ్చాను అలా చూడు అయిపోతే ఐదు వచ్చాం ఓకే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని 7 మండలాల వ్యాప్తంగా దాదాపు 800 పాఠశాలల్లో ప్రతి నెల కాలం చెల్లిన చెక్కీలను పంపిణీ చేస్తున్నారని గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని 7 మండలాల వ్యాప్తంగా దాదాపు 800 పాఠశాలల్లో ప్రతి నెల కాలం చెల్లిన చెక్కీలను పంపిణీ చేస్తున్నారని గిరిజన సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గిరిజన విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, ఈ నాసిరకం చెక్కిళ్లే అందుకు నిదర్శనమని గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు క్లీన్ చేసి చెప్పాను అంటే కడిగించిన అది వాటర్ అవతల పక్క ఉందా అడుగు ఇప్పటికే అప్పటికి సెట్ అవ్వట్లేదురా.
చిక్కి అయితే నాణ్యత అయితే లేదు. తీగాని చూసావా హోటల్ అయిపోతుంది గాలికి టైం పట్టేది. ప్రసాద్ రామచోడవరం ఎంపీపీ స్కూల్ ఎస్ఎంజీ చైర్మన్ నేను. ప్రసాద్ రామచోడవరం ఎంపీపీ స్కూల్ ఎస్ఎంజీ చైర్మన్ నేను. గతంలో చిక్కులు బాగానే ఉండేవి, కానీ పోయిన నెల నుండి చిక్కీలు ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్న డేట్ చిక్కీలు ఇస్తున్నారండి. ఈ చిక్కీలు కూడా నాణ్యత లేవు. మీరు గమనిస్తే ఇంతకుముందు ఇక్కడ ఈ అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఫాయిల్ లాగా ఉండేది, అవి పొడిగా ఉండేవండి అది తీవిగానే. ఇప్పుడు ఇవేమో పాకంలాగా ఉన్నాయి. పిల్లలు కూడా ఇది తినడానికి ఇష్టపడలేదు. చిక్కీలు కూడా చూడండి, చిక్కులు కూడా నాణ్యత లేవండి. ఈ పప్పులు ఎటువంటి నాణ్యత లేదు. దయచేసి గమనించి ప్రభుత్వం వారు అన్నీ బాగానే పెడుతున్నారు, కానీ ఈ చిక్కీలు మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకొని సకాలంలో అందేలాగా ఎక్స్పైరీ డేట్ ఒక 4 రోజులు ఎక్స్ట్రా ఉండేలాగా మేము వాడినా కానీ అలా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం అండి. కోనసీమ జిల్లా మురమళ్ళ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం ఆఖరు శుక్రవారం మహాపర్వదినం పురస్కరించుకొని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోనసీమ జిల్లా మురమళ్ళ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం ఆఖరు శుక్రవారం మహాపర్వదినం పురస్కరించుకొని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కని విని ఎరుగని రీతిలో నియోజకవర్గ నలుమూలల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని వ్రతాలు ఆచరించారు. తొలుత ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బి సత్యనారాయణ దంపతులు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ అర్చకులు పురోహితులు అత్యంత శాస్త్రోక్తంగా పూజ క్రతువు జరిపారు. సుమారు 3000కు పైగా భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మైకులు, LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవాదళ సభ్యులు విశేష సేవలు అందించారు. దేవస్థానం తరపున పూజా ద్రవ్యాలతో పాటు వరలక్ష్మి అమ్మవారి ప్రతిమ, రవిక, గాజులు, లడ్డు భక్తులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. నక్షత్రమైన గణపతి మీద పూగే భయస్య గర్భోరే నాగవల్లే దళేయుత ముక్తాచూర్ణేన సంయక్తందాంబోలం భద్రకదా మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. గణానాం త్వా గణపతిం భవామహే కవికరేణామభవస్రవస్తాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్వమన్మోతిభిస్సేదసాదనం మహాగణాధిపతయే నమః. అందరూ కూడా అక్షతో పుష్పం చేతితో పెట్టుకోండి. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. కొద్దిగా అక్షరం తీసుకోండి. అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. కొద్దిగా నీళ్లు పోసుకుని బాబులు గారి తమరు బాబులు దగ్గర పెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహ విగ్రహమస్తుతి భవంతో బ్రహ్మంతో బ్రహ్మకర్మణ్య విగ్రహమస్తు. పూజ చేసిన నక్షత్రాలు ఉంటాయి. కళ్ళకద్దుడు శిరస్సు మీద వేసుకోండి. పూజ చేసిన పుష్పం తీసుకోండి. కళ్ళకద్దుడు శిరస్సులో పెట్టుకోండి. సహస్రవర మహాదేవి
దీపో సుబ్బయ్య గారు ఒకసారి ఇద్దరు ఒకసారి వస్తే బాగుంటుంది. పసుపు కుంకుమ తోరము ప్రతిమా మొదలు ద్రవ్యాలు ఉంటాయి, వాటిని సంప్రోక్షణ చేసుకోండి. కళాస్వాదకేన దేవ మహాత్మానంద సంప్రోక్ష్య అక్షతలు తీసుకోండి. అశోనే పునరస్మా సుజక్షోస్పర ప్రాణమిహరాధేగి భోగో గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. పుష్పం తీసుకోండి, చెప్పండి. వక్రదండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వా కార్యేషు సర్వదా. గణపతి మీద అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి అవగ్రహిత సమర్పయామి పాదయోః సమర్పయామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.